అందరికి వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. 9 కోట్ల చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటుడు రాజ్పాల్ యాదవ్ తిహార్ జైల్లో లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ నెల 5వ తేదీ నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. తన దగ్గర డబ్బులు లేవని, తిరిగి చెల్లించే స్థితిలో లేనని, ఈయన పరిస్థితిని తానే ఎదుర్కొంటానని ముందుగా మీడియాకు వెల్లడించారు. తనను ఆదుకునే స్నేహితులు కూడా లేరని చెప్పిన ఆయన వాక్యాలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ వాక్యాలు బాలీవుడ్ ను కదిలించాయి. ముందుగా సోనూ సూద్ స్పందించి సహాయం అందిస్తానని ప్రకటించారు. సినీ పరిశ్రమ మొత్తం స్పందించాలని కూడా కోరారు. ఆ తర్వాత పలువురు ప్రముఖులు వరుసగా ముందుకొచ్చారు. బాలీవుడ్ సూపర్ స్టార్లు సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్గన్, వరుణ్ ధవన్ సహా దర్శకులు, సంగీత దర్శకులు, టీవీ రంగ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆర్థిక సహాయ ప్రకటించినట్లు సమాచారం. అదే విధంగా జేమ్ క్యూన్ సంస్థ అధినేత రావ్ ఇంద్రజిత్ సింగ్ యాదవ్ తన సంస్థ తరపున 1 కోట్ల రూపాయలు సాయం చేస్తానని తెలిపారు. 2012లో ఆటా పాటా లటాపట్ సినిమాను దర్శకుడిగా తెరకెక్కించిన రాజ్పాల్ యాదవ్ కు ఈ చిత్రం నష్టాలు మిగలడంతో అప్పులు పెరిగాయి. వాటికి సంబంధించి చెల్లించాల్సినవి మొత్తం 9 కోట్ల చెక్ బౌన్స్ కావడంతో కేసు నమోదైంది. డబ్బు చెల్లించేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరిన ఢిల్లీ కోర్టు నిరాకరించడంతో ఆయన లొంగిపోయారు. అయితే మరోవైపు 2 రోజుల్లో బెయిల్ వచ్చే అవకాశం ఉందని ఆయన మేనేజర్, న్యాయవాది తెలిపారు. బాలీవుడ్ ప్రముఖుల అండతో ఈ సంక్షోభం నుంచి బయటపడతారా అనే ఆసక్తి ఇప్పుడు సినీ వర్గాల్లో నెలకొంది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.